ఈ 7 స్టెప్స్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళ పిల్లల యొక్క ఫోకస్ ఇలాగే పెరిగిపోతుంది. నెంబర్ 1 స్క్రీన్ లిమిట్. మీ పిల్లలకి ఫోన్‌లు గానీ, టీవీ గానీ మీరు చూపించేటప్పుడు వాళ్ళకి టైమ్ లిమిట్ చెప్పి ఫోన్‌లు ఇవ్వండి. నెక్స్ట్ సెకండ్ థింగ్ పీరియాడిక్ టాస్క్. మీరు మీ పిల్లలకి 3 అవర్స్ చదువుకో, 4 అవర్స్ చదువుకో ఇలా కాకుండా వాళ్ళకి ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ 30 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి అని ఈ విధంగా చిన్న చిన్న టాస్క్‌లైతే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ నెంబర్ 3 ప్రాపర్ స్లీప్. పిల్లలకి ఖచ్చితంగా 7-8 అవర్స్ స్లీప్ ఉండే విధంగా మనమైతే ప్లాన్ చేసుకోవాలి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు వేకప్. ఫోర్త్ వన్ ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూడండి. మీ పిల్లలు చదువుకునే టైంలో ఎటువంటి డిస్ట్రాక్షన్స్ వాళ్ళు లోనవ్వకుండా ఉండే విధంగా వాళ్ళకొక మంచి ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేయండి. ఫిఫ్త్ వన్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. పిల్లలకి ఖచ్చితంగా ఫిజికల్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిజికల్‌గా మనం ఎప్పుడైతే యాక్టివిటీస్ చేస్తామో మన బ్రెయిన్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. పిల్లల ఫోకస్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు మీ పిల్లల పైన ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి ఎంగేజ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్ డోంట్ డిస్కరేజ్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల్ని ఎప్పుడు కూడా నువ్వు ఏమీ చదవట్లేదు, నీకు ఫోకస్ లేదు, నువ్వు బాగా మంచి మార్క్స్ తీసుకురావట్లేదు ఇలా కాకుండా ఎప్పుడైతే ఇలా పాజిటివ్ లైన్స్ చెప్తూ ఉంటారో వాళ్ళ బ్రెయిన్లో కూడా రిజిస్టర్ అయ్యి వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉంటారు. నెక్స్ట్ సెవెంత్ వన్ మెడిటేషన్. మీ పిల్లల చేత బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ డైలీ ఒక 10 మినిట్స్ మెడిటేషన్ అయితే చేయించండి. మెడిటేషన్ వల్ల మనకి మెంటల్ కామ్నెస్ అనేది ఇంక్రీజ్ అయ్యి వాళ్ళ ఫోకస్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మీకు తెలిసిన మామ్స్ అండ్ డాడ్స్కి ఈ రీల్ని షేర్ చేసి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి పేరెంటింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో చేయండి.